అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మహాపర్వదిన శుభాకాంక్షలు. పరాభవ సంవత్సరం వచ్చిందంట అంటే ఓటమి అంటారా? అది కానే కాదు. నిజమైన పరాభవం అంటే బయట ఓడిపోవటం కాదు, మనలోని చెడుపై, దుర్గుణాలపై గెలవటం. భారతీయ సంస్కృతిలో కాలగణనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం 60 సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి ఇలా 60 సంవత్సరాలు ఒక చక్రంలా తిరుగుతాయి. పరాభవనామ సంవత్సరం అనగానే అందరూ అనుకుంటారు ఇక్కడ అర్థం వచ్చేసి ఓటమి, పరాజయం. సో ఈ సంవత్సరం పూర్తిగా చెడుగా ఉంటుందేమో. నో, అలా ఏమీ కాదు. చెడు సూచన అస్సలే కాదు. ఈ సంవత్సరం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అహంకారం తగ్గించుకోవాలి, వినయం పెంచుకోవాలి, దైవంపై భక్తి విశ్వాసాలు పెంచుకోవాలి అని. పరాభవం మనలోని దుర్గుణాలపై విజయం సాధించడం. అదేవిధంగా ఇంకా మనము ఒక్కొక్కటిగా మనం ఆలోచించగలిగినట్లయితే తెలుగు సాంప్రదాయాల్లో ఈ తెలుగు పంచాంగం 60 సంవత్సరాలు, ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు ఎన్నో గొప్ప విషయాలు మనకు అవగతమవుతాయి. అదేవిధంగా నిజమైన పరాభవం అనుకున్నప్పుడు దుర్గుణాలపై గెలవాలి అనుకున్నాం కదా. ఎలా గెలవాలి, ఏం చేయాలి? సాధన ఇక్కడే. కోపం వస్తే కాసేపు మౌనం పాటించాలి. అహంకారం వస్తే మనకన్నా గొప్పవారిని గుర్తు చేసుకోవాలి. అసూయ వస్తే ఇతరుల విజయాన్ని అభినందించడం మొదలుపెట్టాలి. అలసత్వం వస్తే చిన్న పని అయినా వెంటనే మొదలుపెట్టడం ప్రయత్నిస్తే జరిగేదేది తక్కువేమీ కాదు. ఇవి చిన్న మార్పులే, కానీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. పరాభవ సంవత్సరం మనకి చెబుతుంది ఒక్కటే, బయట ప్రపంచాన్ని గెలవటం కాదు, మనసును గెలవటం గొప్పది అని. తెలుగు సంవత్సరాలు కేవలం తేదీలు, ప్రకృతి, ఋతువులు, పండుగలు ఇవన్నిటితో జీవన విధానంతో ముడిపడి ఉన్న గొప్ప సందేశాలు. అందుకే పరాభవ సంవత్సరం మనందరము భయపడకుండా మార్పు, వినయం, ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా సాధిస్తూ ముందుకు నడుద్దాం. అందరికీ మరొకసారి పరాభవనామ సంవత్సర ఉగాది మహాపర్వదిన శుభాకాంక్షలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శివార్పణం.